అంటే క్వాలిఫికేషన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు క్వాలిఫికేషన్ వాళ్ళకి. 2019 నుంచి 2024 వరకు ఒక్క రిక్రూట్మెంట్ అనేది జరిగిందా? ఎప్పుడు జరగలేదు. అది 2014 నుంచి 19 మధ్యలోనే పోలీసుల రిక్రూట్మెంట్ అనేది జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేసేదానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మీరు చెప్పాలి దిశ చట్టం ఉందో లేదో. మేం తీసేయలేదండి బాబు, అసలు చట్టమే లేదు, మేము తీసేయడం ఏంటి? బోర్డులు మార్చేస్తాం. దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి, రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది. రాగానే ముందు వాళ్ళ బొమ్మలు తీసి వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు, అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా. మేము ప్రజాధనాన్ని వృధా చేయడానికి కాదు, స్లోగా అన్నీ చేస్తాం. దిశ పోలీస్ స్టేషన్స్ కూడా మార్పు చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. దిశ చట్టం అని చెప్పి ఒక పెద్ద డ్రామా నడిపాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. డ్రామా నడిపాడు, నిజంగా చెప్పాలంటే డ్రామా నడిపాడు. ఈ రోజుకి కూడా చాలామంది ఏమంటారంటే నా దగ్గరికి వచ్చి దిశ స్టేషన్లో కేసు పెట్టామండి అంటారు. అది యాక్చువల్గా మహిళా పోలీస్ స్టేషన్. ఆ దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు, దిశ పోలీసులు ఎందుకు? దానికి మళ్ళీ సపరేట్ ప్యాటర్న్. మహిళా పోలీస్ స్టేషన్లేనండి ఇంతకుముందు, మేము మార్చేది కొత్తగా లేదు. మహిళా పోలీస్ స్టేషన్లు ఇంతకు ముందు కూడా అదే మహిళా పోలీస్ స్టేషన్లు కొనసాగిస్తాం. బోర్డులు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తామండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది, దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయాలంతే. నిజంగా 53 రోజులు అలాంటి బ్లాక్లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యామండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు, అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా అబాండాలేసి 53 రోజులు ఆయన్ని ఇంతకు చెప్పాలంటే ఒక మానసికంగా కృంగదీసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఏదంటారు కదా, వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది. ఏంటండి ఎందుకండి ఊరుకోండి. అమ్మ కంప్లైంట్లు వచ్చినా ప్రాపర్గా రియాక్ట్ అవుతారు. ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు పోలీస్ సిస్టమ్ వేరు, ఇప్పుడు పోలీస్ సిస్టమ్ వేరు. ఇంతవరకు పోలీస్ సిస్టంలో మీరు అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ 2 months నుంచి మీరు పోలీసులను అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తున్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ఫిర్యాదు అందుకునేటట్టుగానే ఉంటుంది. ఎక్కడైనా అటువంటి పరిస్థితులు లేకపోతే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాలు మార్పు అండి, 2 నెలలు ఎలా మారిపోద్ది? కొంచెం టైం తీసుకుందాం, కానీ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. మాకు అంటే మంచి రోజులు బ్యారక్ సిద్ధం చేస్తే వాళ్ళకి మంచి రోజులు ఎలా అవుతాయండి? బ్యారక్ అలాగే ఉండాలి, తప్పు చేసిన లోపలికి వెళ్ళాలి.